రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈ గడిచిన రెండేళ్లలో అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ప్రజలకి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినాక ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత ప్రధానంగా వచ్చిన మార్పు ఏంటంటే వేధింపులు లేవు. నిరంతరం అంతకుముందు ప్రభుత్వంలో వేధింపులు ఉండేవి. ఒక ఒక భయానకమైన వాతావరణం ఉండేది. ఇవాళ అటువంటి వేధింపులు లేవు అనేది నా మొదటి అభిప్రాయం, అంచనా. రెండోది ఏంటంటే మంత్రులను కానీ ముఖ్య నాయకులను కానీ వెళ్ళి కలవటానికి, విషయాలు వాళ్ళ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి ఒక వెసులుబాటు ఉంది. ఈ రెండు కూడా నా దృష్టిలో కీలకమైనటువంటి మార్పులు. ఇవి ఈ ఈ మార్పుల కారణంగానే ఆర్టీసీ సమ్మె విషయం కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఒక కార్మికుడు చనిపోగానే చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అది నా దృష్టిలో కీలకమైన మార్పు. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనైనా ఏం కోరుకుంటామంటే ప్రభుత్వం మితిమీరిన జోక్యం ఉండకూడదు. వ్యక్తుల యొక్క జీవితాల్లో అనవసరమైనటువంటి ప్రమేయం ఉండకూడదు. నీకు అవసరం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇది నా దృష్టిలో చాలా కీలకమైన మార్పు. అందుకని ఇది ఆహ్వానించదగిన పరిణామం కూడా. ఇక మిగతావన్నీ ఒకటొకటి జరుగుతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసింది. ఆ అప్పులన్నీ ఈ ప్రభుత్వాన్ని తినబడ్డాయి. దాన్ని తీర్చాలన్నా, ఈ ప్రభుత్వాన్ని నడపాలన్నా అంత తొందరగా అయ్యే విషయమేం కాదు.